సార్ నమస్తే అండి. నమస్తే అన్న. సో చెప్పండి, ఏంటి ఏపీ పరిస్థితి? రోజు రోజుకి రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. అక్కడ ఎలా అనిపిస్తుంది? వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న. ప్రశాంతంగా వాతావరణం సాగుతుంది. ఏదో కంపు లేపుదామని చూశారు కానీ ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో, ఎక్కడ ఏం మాట్లాడాలో అనేది సంస్కారంగా వాళ్ళకి చెబుతున్నారు ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఏంటి ఇప్పుడు ఈ గొడవల మధ్యలో ప్రజల్ని పట్టించుకుంటున్నారా? ప్రజల పరిపాలన ఏం పట్టించుకోకుండా లేరన్న. అభివృద్ధి పనులు అనేవి, పథకాలు అనేవి సంకరంగా జరుగుతున్నాయి కాబట్టి ఏం మాట్లాడాలి తెలియక వైసీపీ వాళ్ళకి ఈ కుల రాజకీయాలు చేద్దామని చెప్పేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు అంతే. జగన్ గారు ఇటీవల ఒక పెళ్లికి వెళ్ళారు. అక్కడ విజయ్ దళపతి గారు వచ్చారు. సో విజయ్ దళపతి గారి చేతిలో బొకే ఉంది. సో జగన్ గారికి ఇస్తున్నారని అలా తీసుకునే లోపే దళపతి లాక్కున్నాడు. అక్కడంతా కొంతమంది విచిత్రంగా చూశారు. సో దాన్ని ఏమంటారు? అదే ఈయన కూడా విచిత్రంగా చూశాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అటు ఇటు ఏందేందో విచిత్రంగా చూశారు. అందరు జగన్మోహన్ రెడ్డి ఇంకే చూశారు. ఎత్తనాడా తీసుకుంటున్నాడు ఏందనేది అర్థం కాలేదు. మరి ఆ బుకే అనేది పక్కకి వెళ్ళిపోయింది. మరి ఆయనకి ఇచ్చినట్ట ఇవ్వనట్ట ఏందనేది ఆడ అర్థం కాలేదు. సో చెప్పండి, అంటే రాబోయే రోజు విజయ్ దళపతి గారు జగన్ గారు పక్క పక్కన కూర్చున్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది? ఆయనకి ఇంకా పార్టీ పేరు కూడా ఇవ్వలేదు. ఆయన మీద కేసులు నడుస్తున్నాయి. ఆయనకు ఒక విజులు గుర్తిచ్చాడు ఆయన చెప్పుకున్నాడు కానీ ఆ గుర్తు గురించి కూడా స్టాంప్ అనేది పడలేదు. రేపు పార్టీలో నిలబడతాడా లేదనేది కూడా ఇంకా అవగాహన లేదు. ఆయన పక్కన కూర్చుంటే ఈయన అవగాహన లేదు, ఆయనకి ఇంకా అవగాహన ఏముండిద్ది. అది పరిస్థితి. సో ఏంటి అంటే 2009లో జగన్ గెలుస్తారంటున్నారు కదా, 2029లో గెలుస్తారా? లేదన్న, అస్సలు అవకాశం అనేది లేదు. 100% అవకాశం లేదు. ఇప్పుడు జగన్ బయటకు వస్తుంటే వేలాది మంది వస్తున్నారు, మళ్ళీ వాళ్ళు ఎలా వస్తున్నారు? ఎవరు ఓటేయరు అన్న. వచ్చినా ఓటేయాలని ఏముంది? ఆ వెనకమాల వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుతో గత గవర్నమెంట్ లో సింగిల్ అని వెనకమాల వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే ఏముంది? ఏం గెలిచేవాడు కాదు. జగన్ కి ఆయన పాలేకపోయినా 40% ఓటింగ్ ఉందంటారు కదా, దానికి ఏం ఓటింగ్ అన్నది? ఏం ఓటింగ్ ఉంటే 30-40 సీట్లన్నా రావాలి కదా. ఆ ఓటింగ్ చూస్తే ఎట్లా? ఆ ఓటింగ్ చూసి నమ్మాల్సిన అవసరం లేదన్న. ఓకేనా? గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం చెప్పినట్టు అది పెన్షన్ పెంచింది. ప్రతి పిల్లోడికి 13,000 ఇస్తుంది. ఎంతమంది ఉంటే అంతమంది. అభివృద్ధి అనేది పరిగెడుతుంది. రోడ్లు బాగుండాయి. రాజధాని ఒకటేరా బాపు అని కళాఖండగా చెప్పి రాజధాని అభివృద్ధి జరిగేటట్టు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి సొసైటీలో పేరు తెచ్చుకుంటున్నారు ప్రతి నాయకుడు. జనం అంటే జగన్, జగన్ అంటే జనం అంటారు కదా, అదే ఇంతకు ముందు అన్న. ఓకేనా? రెడ్ బుక్ అంటే జగన్, రెడ్ బుక్ కు భయపడుతుంది వైసీపీ పార్టీ అని కళాఖండగా ఇప్పుడు చెప్పచ్చు. ఏపీ పాలిటిక్స్ ఎలా అనిపించాయి భయ్య? ఏపీ పాలిటిక్స్ గురించి చెప్పాలంటే ఒక మాటలు రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ ఒకప్పుడు అండ్ చంద్రబాబు నాయుడు గారు చేసే పాలన కానీ, ఒకప్పుడు హైదరాబాద్ ఎలా ఉండే, ఏం లేకుండా ఉన్న సాఫ్ట్వేర్ రంగాన్ని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మన ఆంధ్ర కూడా ఒక లెవెల్లో ఉంది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి ఎంతో మందికి తన సొంత డబ్బులతో ఖర్చు చేసుకొని ఎంతో మందికి సేవ చేస్తున్నాడు. తను చేసిన సేవ గురించి మనం చెప్పే మాటలు అవసరం లేదు. అతను ఒక పబ్లిక్ పరంగా సేవ చేస్తున్నాడు అండ్ ఒక ఆడియన్స్ పరంగా మూవీస్ కూడా తీస్తున్నారు. అండ్ ఏపీ ప్రభుత్వం అయితే ఇప్పుడైతే ప్రజెంట్ చాలా బాగుంది. మరి నెక్స్ట్ సీఎంగా మన జగన్ గారు ఆల్రెడీ పాదయాత్ర చేస్తున్నారు. కొంచెం ఆ పాదయాత్రలో చేస్తుంటే జగన్ గారు కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది. కానీ ఈ ప్రజెంట్ మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గెలుస్తారని అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం కాకుండా మళ్ళీ సీఎంగా వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అంటే ఇటీవల జగన్ గారు ఒక పెళ్లికి వెళ్ళారు. అక్కడికి విజయ్ దళపతి వచ్చారు. వచ్చిన తర్వాత బొకే ఆయనకి ఇస్తున్నాను అనుకుని జగన్ గారు అలా తీసుకుంటుంటే విజయ్ దళపతి ఇలా తీసుకొని పెళ్లి కూతురు వాళ్ళకి అన్నట్టు ముఖం పెట్టారు. ఎలా అనిపించింది అప్పుడు మీకు? నాకు ఆ టైంలో చాలా బాధ అనిపించింది అన్న. అసలు ఆయన ఒకప్పుడు సీఎం అన్న, జగన్ గారు సీఎం అసలు ఫన్నీగా అనిపించింది నాకు. ఎందుకంటే అతను ఎలా ఫీల్ అయ్యాడు అతను ఆ టైంలో అయితే నాకు కొంచెం బాధ అనిపించింది. అలా చేయొద్దు కదా అనిపించింది. కానీ ఇంకొక విషయానికి వస్తే జగన్ గారిని రోజు రోజుకి చూస్తే ఆయన మాట్లాడే విధానం కానివచ్చు అంటే లో అయిపోతుందని అంటున్నారు కొంతమంది. అదే కొంచెం అదే అర్థం కావట్లేదు. మొన్న ఏదో ఫన్నీగా ఏదో మాట్లాడుతున్నాడు, ఏదో ఇట్లా అంటున్నాడు అట్లా అంటున్నాడు. అదే కొంచెం ఏమో పబ్లిక్ మొత్తం అది ట్రోల్ చేయడం వలన లేదా మళ్ళీ పక్కన యాంకర్స్ విలేకర్స్ పక్కన నవ్వుతున్నారు ఆయన చూసి అంత మాట్లాడే విధానం బట్టి. కొంచెము మాట్లాడే విధానం కూడా కొంచెం ఫన్నీ అనిపిస్తుంది. రాబోయే రోజుల్లో జగన్ గారు కేపాల్ అవుతారు అంటున్నారు. ఏమో సార్, నాకు కేపాల్ ఎలా అయ్యిండు, ఫన్నీ అయిపోయిండు. మరి ఇప్పుడు కూడా మరి జగన్ గారు ఫన్నీ అయితే ఇంకా ఏం చెప్పినా వినరు. ఒకప్పుడు కేపాల్ అంటే ఒక అమెరికాలో ఒక పెద్ద టాప్ లో ఉన్నాడు. చాలా మంది పెద్ద పెద్ద ప్రెసిడెంట్ వచ్చి కలిసేవాళ్ళు. ఇప్పుడు కేపాల్ని ఎవరు కేర్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్
రేపు ఇలానే మామూలుగా ఫన్నీగా చేస్తూ ఇట్లా మామూలుగా మాట్లాడి ఏదో చేస్తే కొంచెం జగన్ పరిస్థితి కూడా అలా అయ్యే ఛాన్స్ ఉంది. సో హాయ్ బ్రదర్, హాయ్ హాయ్ మీ పేరు? ధీరజ్. సో పాలిటిక్స్ పై మీ అభిప్రాయం ఏపీ? సో పాలిటిక్స్ అంటే బ్రో, ఈ పాలిటిక్స్ గురించి నేనేం మాట్లాడా, బట్ యాజ్ ఆఫ్ నౌ లైక్ ఏపీ ఎలా డెవలప్ అవుతుంది బికాస్ ఆఫ్ సిబిఎన్ అండ్ పవన్ కళ్యాణ్ అనేది అయితే నేను చెప్పగలను. సో ప్రీవియస్ 5 yearsకి ఇప్పుడు 5 yearsకి చాలా డిఫరెన్స్ ఉంది అండ్ చాలా జాబ్ ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే లైక్ నాది ఏపీ, ఐఎమ్ ఫ్రమ్ శ్రీకాకుళం అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఇప్పుడు డెవలప్ అవుతుంది అనేసి ఒక విజన్ ఉన్న లీడర్ వచ్చారు అండ్ ఆ విజన్ ని ఫుల్ఫిల్ చేస్తున్నారు అనేది అయితే నేను అనుకుంటున్నాను. అంటే లాస్ట్ 5 ఏళ్లలో జగన్ పాలన ఎందుకు నచ్చలేదు? డెవలప్మెంట్ లేదు, జాబ్ ఆపర్చునిటీస్ కోసం మేము అక్కడి నుంచి ఇక్కడికి పరిగెట్టుకొని రావాల్సి వచ్చింది. యాజ్ వీఆర్ ఫ్రమ్ ఏపీ బట్ వీ ర్యాన్ టు హైదరాబాద్ అండ్ తెలంగాణ ఫర్ జాబ్ ఆపర్చునిటీస్ అండ్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అండ్ కంప్లీట్ డెవలప్మెంటే లేదు. జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తారు? కంప్లీట్లీ ఆపోజిట్ ఉంది బ్రో దానికి దీనికి, ఇంకా చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే మెయిన్ థింగ్ ఈజ్ డెవలప్మెంట్, జాబ్స్ లేవు అండ్ అంటారా కరప్షన్ అనేది ఆల్మోస్ట్ చాలా వరకు బయటపడిందే. అండ్ ఇప్పుడైతే నాకు తెలిసినంత వరకు ఏదైతే హామీ ఇచ్చారో ప్రతిదీ కూడా డెవలప్మెంట్ కోసం అన్ని ముందుకెళ్తున్నాయి అండ్ జరుగుతున్నాయి. అండ్ ఇప్పుడు జగన్ గారు మంచి చేయలేదంట. ఐ డోంట్ నో, ఎందుకంటే నేను పట్టించుకోలేదు. బికాజ్ నేను అంటే మంచి చేయలేదంటే యాజ్ పర్ మాకు సంబంధించి అయితే మాకు మంచి జరగలేదు. బికాజ్ జాబ్స్ రాలేదు కాబట్టి. మాకు కావాల్సింది ఏంటి, జాబ్స్. మేము చదువుకునే దాని మీద మాకు జాబ్స్ కావాలి, మాకు అవి రాలేదు. సో మా పరంగా అయితే నాకైతే మంచి జరగలేదు. పవన్ కళ్యాణ్ గారు ఓకేనా? పవన్ కళ్యాణ్ హీఈస్ ద డిప్యూటీ సీఎం. సో ఆయన చేయాల్సినవి ఆయన చేస్తున్నారు. అండ్ జాబ్స్ పరంగా అయితే ఐటీ మినిస్టర్ మన నారా లోకేష్ గారు ఉన్నారు. హీఈస్ డీలింగ్ వెరీ గుడ్ విత్ దట్. అండ్ మనకి గూగుల్ ఆఫీస్ కూడా ఓపెన్ అవుతుంది, యూనో ఏ ఆఫీస్ ఓపెన్ అవుతుంది విత్ ఇన్ అమరావతి. అండ్ చాలా డెవలప్మెంట్ అయితే నడుస్తుంది. సో అంతకుమించి ఇంకా ఎక్కువేం నేను చెప్పలేను బ్రో. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో, మీ పేరు? నా పేరు సాయినాథ్. నా పేరు సో ఏపీలో ఏ రాజకీయ నాయకులు ఇష్టం? పవన్ కళ్యాణ్. సో ఎందుకు? అంటే అంత అంటే ఇప్పుడు ఇన్ని రోజులు చాలా కష్టపడ్డాడు. స్టార్టింగ్ ఇప్పుడు ఒకటేసారి అట్లా హై స్టాండర్డ్కి వచ్చేసేసరికి కొంచెం మనకి అన్నది ఇంక్రూమెంట్ అన్నది చేస్తాడు కదా, కాబట్టి కొంచెం అందుకే చాలా ఇష్టం. జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్, ఎవరు పాలన బాగుంది? పవన్ కళ్యాణ్. ఏం నచ్చలేదు, ఏం నచ్చలేదు? ఏం నచ్చలేదంటే నచ్చకుండా అయితే ఏం లేదు, అన్ని నచ్చినట్టే మనకి అడగ. సో జగన్కి పవన్ కళ్యాణ్కి తేడా ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే అన్నిట్లో మనకి అనేది చేస్తూ ఉంటాడు. హిందూ మ్యాథ్స్ లైక్ అంటే హిందూ దాంట్లో దేంట్లోనైనా మనకి అనేది కల్చర్లో దాంట్లో అనేవి ఉంటాయి. కానీ జగన్ అది అట్లుంటది కదా, కాదు అతనికి మాత్రమే చూసుకొని. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అడ్డం పెట్టుకొని పరిపాలన చేస్తున్నారు అంటున్నారు. అదేం లేదు అన్నట్లు. జగన్ లో మైనస్ ఏంటి? జగన్లో తను ఏం చేస్తాడు అన్న, తను ఏం చేయడు. లైక్ ఇన్ని ఇయర్ నుంచి చూస్తలే, మా వాళ్ళ డాడీ వెళ్ళినప్పటి నుంచి తనని చూస్తూనే ఉన్నాం. ఏం ఇంక్రూమెంట్ అన్నది కూడా లేదు మనకు. అందుకే జగన్ ఊరిపోయాడు అనుకోవచ్చా? అంతే కదా. సో జగన్ ఎమ్మెల్యేలు రోజా, కొడాలి నాని వీళ్ళపై మీ అభిప్రాయం? వాళ్ళ గురించి అభిప్రాయం మనకి ఏం లేదు, ఏం లేదు అన్న. సో పవన్ కళ్యాణ్ లో మీకు నచ్చే క్వాలిటీ? వే ఆఫ్ టాకింగ్. సో 2029లో జగన్ అవుతారా సీఎం, పవన్ అవుతారు? పవన్ అవుతాడు. ఎందుకు మీకు అంత నమ్మకం? ఇప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి చేసినప్పటి నుంచి జగన్ కి అయితే ఏం రాలేదు, మరి సీఎం ఉన్నాడు. ఇప్పుడు దిగిండు కాబట్టి ఇప్పుడు ఇతను కూడా మనం చూడాలి కదా అన్న. నేనైతే పవన్ కళ్యాణ్ ఎంత మంచి చేసినా ఆయన మీద బుడద చల్లడానికి చూస్తారు, ఎందుకంటారు? అది పడదు కదా అన్న మనుషులకి, కొంతమందికి. అంటే ఇప్పుడు ఈయన మంచి చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు ఏదో ఒకటి పైన వేసేస్తారు మొత్తం.